హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఈరోజు నేను మొక్కల గురించి దొండపాదుకు కావలసిన సంరక్షణలో భాగంగా ఈరోజు నేను కట్టెల బూడిద ఉంటుంది కదా, అది తీసుకొచ్చాను పైకి. ఎందుకంటే కట్టెల బూడిద వేస్తే దొండపాదు పూత బాగా వస్తుంది, కాపు బాగా కాస్తుంది అనమాట. కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది. నేను ఇది వరకు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి. ఏంటంటే దొండపాదు ఒక పూత కాపు లేకుండా విపరీతంగా పాదు పెరిగిపోతుంది చూడండి. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఒకసారి మీరు కట్టెల బూడిద దొరికితే కట్టెల బూడిద, లేదంటే మనం ఐరన్ చేస్తారు కదా, బొగ్గులతో ఐరన్ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ బూడిద అయినా సరే తీసుకొచ్చి ఒక్కొక్క పాదికి ఒక స్పూన్ చొప్పున వేయాలండి. వేసి నెలకొకసారి వేస్తే చాలు, ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి ఈ దొండకాయలు అనేవి. ఒక్కసారి పూత కాపు స్టార్ట్ అయిందంటే అవి ఎప్పటికీ అలా కాస్తూనే ఉంటాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే 6 monthsకి ఒకసారి ఇవి కాపు తగ్గుతుంది అనేటప్పటికి ఒకసారి ప్రూన్ చేసేసి మళ్ళీ వాటికి కొంచెం బూడిదేసి వాటరింగ్ చేస్తూ ఉంటే అవి పూత కాపు కంటిన్యూగా కాస్తూనే ఉంటాయి. అయితే ఇంచుమించు నేను 4-5 years నుంచి దొండకాయలు కొనలేదండి బయట. ఇక్కడ నా టెర్రస్ మీద డైలీ చూస్తున్నారు కదా, డైలీ వస్తూనే ఉంటాయి. 2 రోజులకోసారి కర్రీకి సరిపడా వస్తూనే ఉంటాయి. నేను దొండకాయ కొబ్బరి చేస్తాను, తర్వాత దొండకాయ పచ్చడి, దొండకాయ కర్రీ, ఇలాగా రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే బాగానే వస్తాయి దొండకాయలు. నాకు కొన్నిసార్లు నా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలాగా పంపిస్తూ ఉంటాను. అలాగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. అందుకని పూత ఇంకా స్టార్ట్ అవ్వలేదు దొండపాదులు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ టిప్ ఉపయోగించండి. 1 స్పూను కట్టెల బూడిద వేస్తే మీకు పూత స్టార్ట్ అయిపోతుంది. కాయలు కూడా సైజు మంచి సైజు వస్తాయి. నేను ఇప్పుడు కాయలు హార్వెస్ట్ చేస్తాను. అంటే గత వీడియోల్లో కూడా మీకు చూపించాను కదా, కాయల సైజు కూడా చాలా బాగా ఉంటాయన్నమాట. రెగ్యులర్గా కాస్తూనే ఉంటాయి. తర్వాత మధ్య మధ్యలో కాస్త పండుటాకులు, ముదిరిపోయిన ఆకులు తీసేస్తూ ఉంటే మనం ఇంకా అది ఏమీ ఇవ్వక్కర్లేదు దొండపాదుకి, అది ఒక్కటే చాలు. ఓకేనా. ఇప్పుడు దొండపాదులకి బూడిద వేసేసిన తర్వాత నేను వాటరింగ్ చేస్తున్నాను. దాంతోపాటు ఆ పాదులతో పాటు మిగిలిన బీరపాదులు, తర్వాత ఆనపపాదు, తర్వాత ఇలా గుమ్మడి పాదు ఇలా పెట్టానండి. అవన్నీ వస్తున్నాయి, వంగ చెట్లు, వాటన్నిటికీ కూడా నేను వాటరింగ్ చేస్తున్నాను. చేసేసిన తర్వాత మల్లెపూలు కూడా కోస్తాను, దొండకాయలు కూడా కోస్తాను. ఇప్పుడు చూడండి, నేను అది మిగిలిన మొక్కలకి మల్లెపూలు, మందార, గులాబీ, ఇంకా మన దగ్గర ఉన్న పూల మొక్కలన్నిటికీ, తర్వాత పాదులన్నిటికీ కూడా ఒక పౌడర్ తయారు చేసి తీసుకెళ్తాను. చూడండి, ఏంటంటే 2 వంతులు ఆవాలు, 1 వంతు నువ్వులు వేసాను అనమాట మిక్సీ జార్లో. అవి బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పౌడరు టెర్రస్ మీదకి తీసుకెళ్దాం. ఇదిగో ఇలా అయ్యింది పౌడరు. ఇలా అయిన తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళి ప్రతి మొక్కకి ఇద్దాం. ఓకేనా. దానివల్ల ఏమవుతుందంటే మన పూల మొక్కలన్నీ కూడా చక్కగా పూస్తాయండి. పూలు కూడా మంచి సైజు వస్తాయి. తర్వాత మల్లి చెట్లకి అయితే మరీ బాగా పనిచేస్తుంది ఇది. ఒకవేళ నువ్వులు వేయకపోయినా పర్వాలేదండి, ఓన్లీ ఆవాల పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆవాల పిండి కూడా వేస్తాను. ఈరోజు వంగ చెట్లు, తర్వాత మిగతా పాదులకు కూడా ఇద్దామన్న ఉద్దేశంతో నువ్వులు వేసాను అనమాట. వేసేసి ఆ మిక్సీ పట్టేసిన పౌడర్ని ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇవ్వకూడదు మళ్ళీ, ఎందుకంటే వేడి చేసేస్తుంది మొక్కలకి, అప్పుడు ఇబ్బంది పడిపోతాం. 1 స్పూన్ అయితే సరిపోద్ది. ఆ 1 స్పూను మొక్క మొదట్లో వేసేసి వెంటనే వాటరింగ్ చేసేస్తే వాటికి చాలా మంచి సైజు పూలు, కాయలు కూడా వస్తాయన్నమాట. ఓకేనా.
ములగ చెట్టు కాయలు పిందుల మీద ఉంది కదా, దానికి కూడా ఇద్దామన్నట్టు ఈ పౌడర్ చేసుకొచ్చాను. చూడండి, వంగ చెట్టు పూత మీద ఉంది, దానికి కూడా ఇస్తున్నాను. అలాగా పూత కాపు మీద ఉన్న మొక్కలకి ఇలాగా ఆవాలు నువ్వులు మిక్స్ చేసిన పిండి ఇస్తే ఇదిగో ఇలా అందంగా చక్కగా పూస్తాయి. సైజు మంచి సైజులో కూడా పూస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఎందుకు అంటే నేను 12 ఇయర్స్ నుంచి ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను కదా, చాలా డౌట్స్ నేను క్లియర్ చేయగలను. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మొక్కకి దేనికి ఏది ఎంత అవసరమో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నానండి. చూసారా మల్లెపూలు సైజు చూసారా ఎంత బాగున్నాయో? మే నెలలో ఎంత పెద్ద సైజు ఉన్నాయి, బొండు మల్లెల్లా పూస్తున్నాయండి. సైజు భలే ఉన్నాయి. అందుకని మీలో ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు అడగండి. ఓకేనా? నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.